నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు నేను మీకు ఈ ఎపిసోడ్లో నిమ్మ చెట్టు గురించి చెప్దాం అనుకున్నాను. అంటే ముఖ్యంగా కుండీల్లో వేసుకునే నిమ్మ చెట్టు గురించి. జనరల్గా మనం ఏంటంటే నర్సరీకి వెళ్ళి ఒక మొక్క, గ్రాఫ్టెడ్ మొక్క లేకపోతే మామూలు మొక్క తెచ్చుకుని వేసుకుంటాం. అయితే ఇది ఎంతకాలమైనటువంటి పూత రాదు, కాపు రాదు, ఎన్ని రకాల ఎరువులు వేసినటువంటి చేసినా రాదు. నేల మీద వేసినటువంటి పరిస్థితి వేరు, కానీ కుండీలు వేసిన మొక్కలు చాలా విధంగా ప్రాబ్లం వస్తాయి. అలాగే రకరకాలు చెప్తారు, ఇదే త్వరగా వస్తుందండి, అది త్వరగా వస్తుందని చెప్పేసి మనం తెచ్చి వేసుకుంటాం. కానీ అందులో కొంచెం మంచి గుణాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన కుండీల్లో వేసుకున్న వాళ్ళకి జనరల్గా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే దీనికంటే మంచిది ఏ రకం వేసుకోవాలి, మనం ఏ రకం వేసుకుంటే బాగా త్వరగా వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే నిమ్మకాయ కావాలి, త్వరగా రావాలి, ఎక్కువ కాయాలి, తక్కువ ప్లేస్లో రావాలి. అదే కదండి, దాని గురించి ఈ వీడియోలో నేను మీకు విపులంగా చెప్తాను. ఇది చూడండి, నిమ్మకాయ. దీన్ని ఏమంటారు? టేబుల్ నిమ్మ అని చెప్పేసి అంటారు. టేబుల్ నిమ్మ అంటే ఎలా ఉంటుందంటే చూడడానికి మీకు ఈ కాయ ఇలాగ సూర్యముఖి మిర్చిలాగా పైకి ఉంటుంది. నిమ్మకాయ ఇలా కిందకి వేలాడి ఉంటుంది, ఇలా పైకి నుంచి ఉంటుంది అనమాట నిమ్మకాయ. ఇది బాగా పండిపోయినా కూడా, పండిపోయినట్టు ఎర్రగా అయిపోయినా కూడా ఒలిసి చూస్తే లోన ఎర్రగా ఉంటుంది, అయినా సరే పుల్లగా ఉంటుంది. కాబట్టి ఇది తొందరగా పాడైపోద్దనే ఇది కూడా లేదు మనకి. జనరల్గా ఏంటంటే నిమ్మకాయలు ఏంటంటే తీపి వచ్చేస్తాయి, కొన్ని పులుపులు. అలా పెద్ద పెద్ద కాయలు కూడా ఏంటంటే పులుపు తక్కువ ఉంటాయి. ఇది ఏంటంటే చిన్న కాయ అయినప్పటికీ కూడా ఒక పెద్ద నిమ్మకాయతో సమానమైనటువంటి పులుపుని ఒక కాయ వేస్తుంది, అంత పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇది. అంటే పులుపు విషయంలో విటమిన్ సి విపరీతంగా ఉంటుంది ఇందులో. తొక్క చాలా పలచగా ఉండటం వల్ల, గుజ్జు ఎక్కువ ఉండటం వల్ల నీరు దీంట్లోని రసం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇది మనం తెచ్చుకుని వేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుంది, ఏంటి, దీని పరిస్థితులు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు విపులంగా చెప్తాను. ఇది నేను ఒక కాయ కోసి చూపించాను అనమాట, అసలు ఎలా ఉంటుందని చెప్పి. అయితే పరువు కోసి అంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది లోపల, మీకు ఇందులోకి వచ్చి ఎలా కనిపించింది, కానీ కొంచెం రెడ్ కలర్ వస్తుంది. అయినా సరే తింటే చూస్తే పుల్లగా ఉంది. లైమ్ అంటే ఈ కాయలు మీకు ఇందాక చెప్పినట్టుగా చూడండి, కాడ కింద ఉండి కాయ పైకి ఉంటుంది. అంటే ఇలా ఏలాడినట్టు కాకుండా ఇలా నిలబడినట్టు అంటే సూర్యముఖి మిర్చి ఎలా ఉంటుందో గాలిలోకి ఇలాగే సూర్యుడి వైపు చూస్తా అలాగే ఉంటుంది. ఇది టేబుల్ నిమ్మ అని అడిగితే మీకు ఇస్తారు నర్సరీలో. నేను కడియం నర్సరీలో తీస్తాను. ఏ నర్సరీలో ఉంటాయి, జస్ట్ నిమ్మ చెట్లు అమ్మే చోట పెడితే టేబుల్ నిమ్మ అంటే ఇది ఇస్తారు. ఈ కాయ సైజు వచ్చి మీకు ఒక 1 ఇంచ్ వరకు ఉంటుందండి. మరి చిన్నదేం కాదు, కాయ విపరీతంగా కాస్తుంది. ఇది పూత కూడా విపరీతంగా వచ్చేస్తుంది. కాయ కోసిన వెంటనే వెళ్ళి పూత వచ్చేది, కాపు వచ్చింది. మీకు మామూలు నిమ్మకాయకి పోల్చుకుంటే ఇది బెస్ట్ అనిపించింది నాకు. కుండీ సైజు కూడా చిన్న కుండీ సైజు చాలు. ఇది చూడండి ఎంత ఉందో. లోతేమో 10 అంగుళాలు ఉంది, వెడల్పేమో 8 అంగుళాలు. 8/10 దాంట్లో వేసాను నేను. ఇంకా పెద్ద దాంట్లో వేస్తే ఇంకా బాగా వస్తుంది. ఈ కాయలు మనకు కావాల్సిన కోసేసుకుంటూ ఉంటే కొత్త పూత వస్తుంది, కొత్త కాపు వస్తుంది. ఈ స్టెమ్స్ కూడా ఏంటంటే దీని మీద ఎక్కడ ముళ్ళు ఉండవండి దీనికి. ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా నిమ్మ చెట్టు అంటే నిమ్మ చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి, ఏ జాతి అయినా సరే. కానీ ఈ టేబుల్ నిమ్మకు మట్టుకు ముళ్ళు ఉండవు. ఇది ఒక రకమైన నిమ్మ. ఇది చాలా బాగుంటుంది, మంచి పులుపు ఉంటుంది, కాపు ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ముళ్ళు ఉండవు కాబట్టి మనకు గీసుకోదు. కుండీ సైజు కూడా చాలా చిన్న కుండీ సైజు సరిపోతుంది. అది దీనికి మట్టి ఎలా కలపాలి, ఎరువులు ఏమేమి వేయాలి అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. చూసారు చిన్న చిన్న కాయలు ఎలాగ వచ్చేసినాయో, బోల్డ్ అని ఉంటాయి. ఈ కాయ తీసేటికి కాయ పెరిగిపోతుంటుంది. నిమ్మ చెట్టుకి ఎంత ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే నిమ్మ చెట్టు ఇదే చూశాను నేను. అంటే మీరు మామూలు నిమ్మకాయలు కూడా వస్తాయి, మామూలు నిమ్మ చెట్లు కూడా వస్తాయి. కాకపోతే చాలామందికి రావట్లేదు. ప్రాబ్లం ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. మంచి ఎరువులు వేసినప్పటికీ కూడా రావట్లేదు. గ్రాఫ్టెడ్ ప్లాంట్ కూడా సరిగ్గా రావట్లేదు. కొన్ని విత్తనం చేస్తే కదా, గ్రాఫ్టెడ్ ప్లాంట్ కూడా సరిగ్గా రావట్లేదు అది. కాబట్టి ఈ టేబుల్ నిమ్మ మీద మనం రిలే అవ్వచ్చు. ఇది చాలా బాగా వస్తుంది. చూసారు కదా నేను ఎలాగ వేసాను. చిన్న బ్యాగ్, ఇది పెద్ద బ్యాగ్ కూడా కాదు. విపరీతమైన కాపు వచ్చింది కోస్తే. అసలు నిమ్మకాయ బయట ఒక్క చెట్టుకే మనం నిమ్మకాయ బయట కొనుక్కోక్కర్ లేకుండా అయిపోతుంది. అదే 3 చెట్లు వేస్తున్నాం అనుకోండి, ఏ ఫ్యామిలీ అయినా సరే ఒక్క 3 చెట్లు తెచ్చి చేసుకుంటాయి. ఇది నేను 150-200 తీస్తున్నాను, సరే గుర్తులేదు, 200 మ్యాక్సిమం. కానీ దీని ప్రొడక్షన్తో పోల్చుకుంటే అసలు కాస్ట్ మనం భయపడక్కర్లేదు, అంత ఎక్కువ కాపు వచ్చేస్తుంది. కాయ మరీ పెద్ద కాయ ఉండదండి ఇది, నేను చెప్పినట్టుగానే. నిమ్మకాయ కంటే కొంచెం చిన్నదే ఉంటుంది, ఒక 3/4 ఇంచ్ ఎంతో ఉంటుంది అంతే. కాకపోతే పెద్ద నిమ్మకాయ కంటే ఎక్కువ పులుపు ఉంటుంది. ఒక 4 నిమ్మకాయలు వేసుకుంటే పులిహార చేసుకున్నాను మొన్న. ఒక 4 నిమ్మకాయలతో పులిహార అయిపోయింది, అంత పుల్లగా ఉంటుంది. విటమిన్ సి విపరీతంగా ఉంటుందండి దీంట్లో. ఇక్కడ మట్టి ఇచ్చి నేను ముందు నర్సరీని తీసుకొచ్చి అదే కుండీలో ఉంచేసాను, చాలా అదే బ్యాగ్లో ఉంచాను. తర్వాత కొంచెం పెద్ద బ్యాగ్ పెట్టాను, ఇంకా చిన్న బ్యాగ్ ఉండేది, అందులో కూడా పూత వచ్చేస్తే కాపు వచ్చేసింది చిన్న బ్యాగ్లో కూడా.
అయితే కొంచెం బాగా వచ్చింది పెద్ద బ్యాగ్ పెట్టాక. ఇందులో మట్టి మిశ్రమం కొంచెం గుల్లగా ఉండే మట్టి వేసుకోవాలి. గుల్లగా ఉండే మట్టి ఏంటంటే ఎర్రమట్టి, కోకోపీట్, కంపోస్టు, వీటితో పాటు కొద్దిగా ఇసుక కూడా వేసాను అనమాట. ఇసుకని ఏంటిది రైస్ హస్క్ అంటాం కదా, ఓక కూడా వేసాను దీంట్లో. ఇది ఆల్రెడీ సంవత్సరం పైన ఇది తీసుకొచ్చేది. ఆ ఓక అంతా కూడా దీంట్లో కలిసిపోయింది. దీనికి ఎరువు వచ్చేసేటట్టు మీరు నెలకొకసారి కొంచెం ఎరువు వేసుకుంటే సరిపోతుంది. ఆల్ మిక్స్ కేకులోనే ఆల్ కేకులు మీరు ఎరువు ఇవ్వచ్చు ఒకసారి. అంటే నా మస్టర్డ్ కేకు, గ్రౌండ్ నట్లు అన్నీ తయారు చేసుకున్నాం కదా, అన్నీ కలిపి ఆ మిక్సర్ ఇవ్వచ్చు. నెలకొకసారి ఇస్తే సరిపోతుంది. 2 చెంచాలు ఇస్తే చాలు దీనికి. అప్పుడప్పుడు మీరు వెర్మీ కంపోస్ట్ కానీ, లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, ఘనజీవామృతం కానీ ఏదో ఒకటి, అన్నీ అక్కడ ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. OWT స్పేర్ చేస్తే ఒకటి సరిపోతుంది అనమాట. అలాగే నేను మీకు కొన్ని అప్డేట్స్ చూపిందాం అనుకున్నాను. నా మిర్చి మొక్క దీంట్లో వేస్తాం కదా, సెల్ఫ్ వాటరింగ్ దాంట్లోనే అది బాగా వచ్చిందండి. అది ఆకులు కూడా చాలా హెల్తీగా వచ్చినాయి. కాయలు కూడా చూసారు, అప్పుడు పూత స్టార్ట్ అయిపోయింది. పిందులు చిన్న చిన్నవి బ్రహ్మాండంగా వస్తుంది. సెల్ఫ్ వాటరింగ్ అది ఎలా వస్తుంది అనుకున్నాను. మట్టి కూడా తడారిపోకుండా ఉంది ఎప్పుడు కూడా. అంటే అడుగు నీళ్ళు ఉన్నాయి కాబట్టి అసలు చాలామంది అనుకుంటారు కింద నుంచి నీరు పైకి అలా వస్తుందని చెప్పేసి. చూపిస్తాను చూడండి మీకు. అలా నొక్కి చూస్తే మెత్తగా ఉంటుంది మట్టి, తడే ఉంటుంది, ఎప్పుడు తడి ఉంటుంది, నీరు వేయక్కర్ లేకుండా. అడుగుని వేస్తే చాలు నీరు మనకు. నాకు 10 డేస్కి 20 డేస్కి ఒకసారి నీరు వేసుకుంటే అడుగుని పైన మీకు చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఇది మీకు చూపిందాం. ఎందుకంటే నిమ్మ చెట్టుతో పాటు ఇది కూడా ఒకసారి అప్డేట్ ఇచ్చేద్దాం ఇందులో. అంటే ఎలా ఉందో అనుకుంటారు కదా, అప్పుడు మేము చేసిన సెల్ఫ్ వాటరింగ్ అది ఎలా ఉందో ఏంటని మీకు చాలామందికి అర్థం కాదు కదా, ఎలాగ చేస్తారో, అది ఉందా లేదా, పనిచేస్తుందా లేదా తెలుసుకోదు. మట్టి చూడండి ఎంత మెత్తగా ఉందో, నొక్కుతుంటే అది నొక్కుపడుతుంది. అందులో మెత్తగా ఉంది మట్టి, తడిగా ఉంది. మళ్ళీ నీళ్ళు ఏమి వేయట్లేదు, అడుగునే వేసిన నీళ్ళే 10 డేస్కి 15 డేస్కి ఇప్పుడు తగ్గినట్టు అనిపిస్తే వేస్తున్నారు అంతే. ఈ విధంగా చాలా బాగా వస్తుంది, చూసారు కదా. స్టెమ్స్ కూడా చాలా బలంగా వస్తున్నాయి. కారణం ఏంటంటే నీరు తగినంతగా మనం ఉంటుందన్నమాట ఎప్పుడైనా. అందు గురించి ఈ విధంగా వస్తుంది. ఆ హోల్ నుంచి నీరు వేస్తున్నాం, అక్కడ నుంచి పైకి ఒత్తి లాంటిది బనియన్ క్లాత్తో ఒత్తి తయారు చేసి పెట్టాం కదా. నా వీడియో ఉంటుంది చూడండి, పైన ఐడి కార్డులు ఇస్తాను ఎలా చేసాను అనేది పైన ఐ కార్డులో ఉంటుంది. అది కూడా చూడండి, చాలా ఈజీది, ఎవరన్నా చేసుకోవచ్చు, పెద్ద కష్టమైనది ఏం కాదు. వాటర్ క్యాన్ ఒకటి ఉంటే చాలా పాతదే. వాటర్ క్యాన్ ఉంటే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. సింపుల్ అండి. ఇలాంటి మొక్కలకంటే మనం రోజు నీరు వేయట్లేదు, నీరు ఎక్కువ. అలాగే ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను, స్ట్రాబెర్రీస్ పెట్టాం కదండి. ఇది లాస్ట్ ఇయర్దండి. ఈ సంవత్సరం కొన్న స్ట్రాబెర్రీస్ కదా, లాస్ట్ ఇయర్ నేను ప్రాపగేట్ చేశాను. ప్రాపగేషన్ ఎలా చేశానంటే దాని నుంచి ఒక రన్నర్ వస్తుంది కదా, చూసారు ఎలా వచ్చింది చక్కగానే. ఈ సంవత్సరం కొన్నవి కాదు, ఇది లాస్ట్ ఇయర్ ఎప్పుడో. అలాగే చాలా పూత వచ్చింది. దాని నుంచి ఒక రన్నర్ తీసుకొచ్చి మళ్ళీ దాని నేలలో పాతితే దాని నుంచి మళ్ళీ ఇంకో మొక్క వచ్చేస్తే నెక్స్ట్ ఇయర్కి వాడుకొచ్చింది. నేను ఆల్రెడీ ఒక 6 మొక్కలు తయారు చేసిన ఆ వీడియో కూడా ఉంది, అది కూడా ఐ కార్డులో పెడతాను, అది కూడా చూడండి. స్ట్రాబెర్రీస్ గురించి ఈ మధ్యకాలంలో స్ట్రాబెర్రీస్ చాలామంది వాడుతున్నారు, చాలా బాగుంటున్నాయి కాబట్టి ఇది కూడా మీరు వీడియో చూడండి. ఈ స్ట్రాబెర్రీస్ పచ్చి మొక్క గురించి కూడా నేను సెల్ఫ్ వాటరింగ్ కూడా పైన ఐ కార్డులో పెడతాను చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. డిస్క్రిప్షన్లో అన్నీ కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. చూసారు కదా, ఇవి ఈ సంవత్సరం కొన్న స్ట్రాబెర్రీల కంటే బ్రహ్మాండంగా వస్తున్నాయి. పాతవే చూసారు కదా, ఇది ఈ సంవత్సరం కొన్న స్ట్రాబెర్రీ చక్కగా వస్తుంది. ఇది కూడా 8 అంగుళాల లోతు 8 అంగుళాల వెడల్పు ఉన్న కుండీ అయితే కరెక్ట్గా ఉంటుంది దీనికి. చాలా బాగా వస్తున్నాయి స్ట్రాబెర్రీస్. ఓకే అండి, చూసారు కదా నిమ్మ చెట్టు గురించి, మిరప చెట్టు గురించి, స్ట్రాబెర్రీస్ గురించి అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి కంపల్సరీ, బాగున్నట్టయితే. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న షేర్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.